అడవిలో పులులున్నాయి. ప్రాణాలు తీసే పాములు ఉన్నాయి. నీలాంటి గుంట నక్కలు కూడా ఉన్నాయి. ఆకలితో చస్తావు, భయంతో చస్తావు, దాహంతో చస్తావు, లేదా ఏ పాము కుట్టో లేదా ఏ పులి తినేసో ఎలాగైనా చావచ్చు. నీ చావు నీ కళ్ళ ముందున్నా చచ్చే వరకు నువ్వెలా చేస్తావో తెలీదు మీనన్. ఎంత ఎగ్జైటింగ్ చావు కదా. హ్యాపీ జర్నీ మీనన్. చచ్చే వరకు చస్తూ బతుకు మీనన్. బతికున్నంతసేపు ఎందుకు బతికున్నానా అని బాధపడుతూ ఉండు. బాయ్. కెడిము. జడే నన్ను కాపాడు ప్లీజ్. జడే నేను లైఫ్ లో మళ్ళీ ఏ క్రైమ్ చేయను ప్లీజ్. జడే చెడి చెడి కాపాడు, నన్ను వదిలిపెట్టేళ్ళకి. చెడి ప్లీజ్. జడే నీకు దండం పెడతా. జడే వామో. జడే ఇదిగో. జడే రే ఎవరైనా ఉన్నారా? రే జడే చెడే. చెడి వద్దు. చెడి చెడి. ధాత్రి, ఇప్పుడు మీనన్ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి మన హనీమూన్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందంటావు? అరే సూపర్. వెంటనే టికెట్స్ బుక్ చేయి. వెంటనే మాల్దీవ్స్ కో లేక శ్రీలంకకు వెళ్దాం. నిజంగానా? నువ్వు ఎంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఇప్పుడే వెళ్ళి రేపటికే టికెట్స్ బుక్ చేస్తా. రేపటి వరకు ఎందుకు, ఇవాళ నైటే బుక్ చేస్తా. అలానే ఆదిలక్ష్మి పిన్ని గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా టికెట్ బుక్ చేయి. అత్తయ్యక ఎందుకు? ఆవిడిక్కడుండి వదిన్ని టార్చర్ పెడుతుంది. మనం ఎలాగో వదిన్ని దగ్గరుండి కాపాడుకోవాలనుకున్నాం కదా. మనం లేకపోతే ఆవిడేదో ఒకటి చేసి మళ్ళీ వదిన్ని అన్నయ్యకి దూరం పెట్టేస్తుంది. అందుకే మనతో పాటు ఆవిడ్ని తీసుకెళ్ళామనుకో, ఇక్కడ వదిన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా హాలిడేస్ ని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి బదులు నేను అడిగినప్పుడే నో చెప్తే సరిపోయేది కదా ధాత్రి. ఎందుకు? నీతో టైం స్పెండ్ చేయడం, హ్యాపీగా తిరగడం నాకు ఇష్టం లేదని మళ్ళీ నన్నే అనడానికా? అబ్బబ్బబ్బా, ఒక్క సెకండ్లో ఎంత దూరం ఆలోచించావు ధాత్రి. ఎప్పుడు ఎక్కడ భర్త దొరుకుతాడా అని రెడీగా ఉంటారు కదా మీరంతా. అందరి వైఫ్స్ గురించి నాకు తెలియదు కానీ నేను మాత్రం అలాగే ఉంటా. నవ్వకు ధాత్రి, నాకు కోపంగా ఉంది. నువ్వు వెళ్దామనగానే బీచ్లో డిన్నర్ డేట్ వరకు వెళ్ళిపోయాను తెలుసా. అయినా ఇప్పుడు డిన్నర్ బీచ్ లోనే ప్లాన్ చేయాలా? సరిగ్గా ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేయొచ్చేమో. సూపర్. అయితే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక లోడ్ ఇసుక దింపేనా? జోకా? స్టార్ట్ చేసింది ఎవరు? బీచ్లో డేట్ అంటే మేడం మీద డేట్ అని మేనేజ్ చేయాలని చూస్తున్నావా? ఫస్ట్ నువ్వు నా కిచెన్ నుంచి బయటకు వెళ్ళవా? గో. వెళ్ళను. కేదార్. దాత్రే. కేదార్. ఏమ్మా జగదాత్రి, టైం 5 అయ్యింది. కాఫీ ఇవ్వాలని తెలీదా ఏంటి? కాఫీ ఇమ్మని అడుక్కోవాలా? సారీ పిన్ని గారు, నేను టైం చూసుకోలేదు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఒంట్లో షుగర్ ఉందని కాఫీలో షుగర్ లేకుండా తీసుకురాకు. ఆ చప్పటి కాఫీ నేను తాగలేను. అలాగే పిన్ని గారు. సరే తాగలెట్టు. వచ్చిందే గొడవ పెట్టడానికి, మా అక్కని ఏడిపించడానికి. మళ్ళీ ఇంట్లో నీ మీద పెత్తనం చేయాలని చూస్తోంది. 1 కాదు 4 స్పూన్స్ వేయి దాత్రి. హాస్పిటల్కి వెళ్తుంది. ఇంట్లో 4 రోజులు అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఊరుకో కేదార్, పెద్ద ఆవిడ ఏదో చాదస్తం కొద్దీ అంటుంది, వదిలేసే. దివ్యాంక గారేమో
అందరి ముందు ఫోన్లో నేను జగదాత్రి చెప్తేనే యువరాజ్కి దగ్గర అయ్యానని చెప్పించి తర్వాత నువ్వే మేనేజ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. యువరాజ్ అంటే అందం చూపించి మేనేజ్ చేశాను. ఇప్పుడు ఇంట్లో అందరూ నన్ను చూడగానే మండిపడిపోతారు. కొంచెం అటు ఇటు అయినా మొత్తం ప్లాన్ స్పాయిల్ అవుతుంది. కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇంతసేపు మా అత్త నిన్ను టార్చర్ చేసింది, ఇప్పుడు మీ అత్త వస్తోంది. హ? సోనీ, ఆ పిల్ల పేరు ఎందుకు తీస్తున్నావు కేదార్? దానివల్లే నా చెల్లి నా మీద మళ్ళీ కోపంగా ఉంది. నిషి నాకు దూరమైంది. నాకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంది. అది నా కంట పడాలి అయిపోయింది. కంటపడ్డం ఏంటి దాత్రి? ఒకసారి అటు తిరిగి చూడు, కళ్ళ ముందు కనిపిస్తుంది. సోనీ, నిషిక కూడా హాల్లోకి వస్తుంది. అప్, ఇప్పుడు మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో ఏంటో. అయ్యో, ఏమింది? ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అలా వస్తున్నావు? నిషి అది ఎంత ధైర్యమే నీకు? నా ఇంట్లో మళ్ళీ అడుగు పెడతావా? నిన్ను నిషి 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 ఏం చేస్తున్నావు నిషి? నువ్వు ఎప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు అమ్మి చేస్తా ఉండదబ్బోడా. మన కాపురం కూల్చి మన ఇద్దరిని దూరం చేయాలని చూసి ఆ విషయం మన ముందే ఒప్పుకొని మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టడానికి దీనికి ఎంత ధైర్యం యువరాజ్? ఏందమ్మి చేసింది సరిపోలేదా? ఇంకా ఏం చేద్దామని మళ్ళా ఇంటికి తగలబడి ఉండవో? అమ్మా ప్లీజ్ కొంచెం డీసెంట్గా మాట్లాడండి. ఏంటా మాటలు? పెళ్ళైన మగాళ్ళని వల్లో వేసుకుని దీనికేంటి యువరాజ్ మర్యాద ఇచ్చేది? నిషి 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 ఇంకోసారి సోనీతో తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. చూస్తూ ఊరుకోవా? ఏం చేస్తావు యువరాజ్? చెప్పు. కొడతావా? కొట్టు కొట్టు యువరాజ్. ఆగు నిషి, నువ్వేం చేస్తున్నావు? కోపాలు అర్చుకోవడం ఈ సమస్యకి సమాధానమా? నువ్వు మాట్లాడుకో. ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వే ఈ రాక్షసిని మా జీవితంలోకి తీసుకొచ్చావు. ఇలా నువ్వు ఎవరు ఏం చెప్తే అది నమ్ముకుంటూ ఉన్నావు కాబట్టి ఇలా ఉన్నావు నిష్క. ఇలా అందరూ చెప్పింది నమ్ముతూ కూర్చుంటే నిజాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు.